విషం విషయానమృతం అంటే విషాన్ని అమృతంగా మార్చడానికి ఉండే ప్రాసెస్లు ఉన్నాయి. అది చెప్పేనా? చెప్పండి. చాలా మంచిగా వస్తున్నాయి. అదే కదా పాషాణాలని తీసుకోవడానికి వీలుగా తయారు చేసేది కూడా అదే కదా. విషం విషయం అమృతమే కదా, అదే ఫార్ములా కదా. కరెక్టే. విషం విషం కలిసి అమృతం అవ్వదు. అది కర్ణ కడుగున కొడూర విషం అవుతుంది. కొడూర అంటే అర్థం తెలుసా? ఇంకా తీవ్రమైన విషయం. ఆ విషయాన్ని శుద్ధి చేయాలి, ఈ విషయాన్ని శుద్ధి చేయాలి. ఒక్కొక్క విషయానికి దీనికి 24 శుద్ధుల నుంచి 24 రకాల శుద్ధులు. దానికి శుద్ధి గురించి చెప్తున్నాను. నాద బిందు కలాపా నమో నమో, నిత్య యవ్వన నాదా నమో నమో. నిత్య భువన నాదా నమోను ఆకాశంలో ఒకటి, భూమిలో ఒకటి. జూన్ జూలైలు భూమిలో దున్ని పెడితే అక్కడ అండం చెప్పేసి ఉంటుంది. అండం అంటే కోడిగుడ్డు కాదు, లేకపోతే అది కాదు. చిట్టండం, పేరండం, భూమి అండం, అనాది అండం, సమాధి అండం. 5 రకాల వస్తువులు. ఈ 5 వస్తువులు కలిసి దాన్ని ప్రాసెస్ చేయాలి. దాంట్లో విషతత్వాన్ని తీయాలి. దాన్ని అమృతీకరణ అవ్వాలి. జన్మనే జాయదే శూద్ర. నీ బ్రాహ్మణుడికి పుడితే నీ పుట్టకనే రావలేదు. నీకు యజ్ఞోపవేదం చేసి జనం చేసి మంత్రాలు ఉపదేశం చేసిన తర్వాత బ్రాహ్మణుని అంటున్నావు. అప్పుడు బ్రహ్మతత్వజ్ఞాన విభూష విద్యా ఘృత జ్ఞానధే అని ఉండే భావన నీళ్ళు రావడానికి ఉండే ప్రయత్నం చేయాలి. దానికి నీ పుట్టిన టైం కరెక్ట్ అయితేనే దానికి అర్హతమైతే. రాజమండ్రి బండి సిద్ధాంతి గారిని ఒకడు ఉండేవాడు. ఆయన వేదోపాధ్యాయుడు. కొడుకులు 2 రౌడీలు. ఆకిలి అప్పారావు అని చెప్పి ఆంధ్ర ఎర్కులీసున్న అడుగు కూడా ఒక పేరు. మన దగ్గర ఉంది ఇంత పెద్ద రుబ్బురోలు. ఎడ్ల బండి మీద తీసుకొచ్చి ఒంటరిగా తీసి కింద పెట్టాడు చెవిటోడు. అంత బలవంతున్నా ఈడు బక్కగా ఉండేది. ఆడు కమంలో తల బదులు కొట్టేశాడు. ఆడేమో తండ్రి ఏంటి వేద పండితుడు, వేద పాఠశాలలు వేదాలు నేర్పేవాడు. కొడుకేంటి రౌడీ రాడు బండి. అయితే స్వామి, ఇప్పుడు శరీరము ఆరోగ్యంగా ఎలా చేసుకోవాలి? శరీరాన్ని ఆరోగ్యం ఇంకా తయారు చేయాలంటే పిల్లలకి బహుపుత్ర లాభం అని అనేవారు పూర్వం ఆశీర్వదించినప్పుడు. బహుపుత్ర లాభం 16 బిడ్డలన్నా కనీసం కనాలి, పెద్ద గుడిమి లాగాలని చెప్పి ఆచరించాడు. ఇప్పుడు ఏమిస్తున్నారు? 1 వాళ్ళకి లేన గారాలు కారాలు నేరాలు నూరు వాళ్ళని సుండలా తయారు చేసి పీపలా తయారు చేసి అనారోగ్య మందలు అయ్యి లాస్ట్ రోగానికి వైద్యం చేసి అంటే ఇప్పుడు ఈ కలియుగంలో యమదూతలు వాళ్ళు వీళ్ళ ఎవరం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ డాక్టర్లే హింసించేది. అన్యాక్రాంత మనకి భగవంతుడు ఇంత ఇచ్చాడు. ఈ ఇచ్చాశక్తి క్రియాశక్తికి ఉండే భావనతోటి, కర్తవ్యంతో కాదు, భావన మాత్రమే. దీంతో నేను ఈ భూప్రపంచం చూడడానికి ఉండే అవకాశం కలిగింది. అయితే ఇందులో ఉండే చైతన్యంతో ఇది నేను కూడా ఒక భాగమే. ఈ చైతన్యం సంరక్షించడానికి నావాలైదు నేను చెయ్యాలని ఉండే భావన ఇదన్ని మనలు కావాలి. అందుకుండే మహనీయులు చాలామంది ఉన్నారు. దాన్ని దహనం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది గుప్పుడంత ఉంటే అటువంటి బస్తరంత ఉన్నారు. ఎవరానంత వాళ్ళది ఎవరిని అనాలి? ఎవరినంట ఎవరు ఊరుకుంటారు? అంతే కదా. మానవ శరీరాన్ని జీవ సమాధుల్లాగా కాపాడటం అనేది రహస్యం అన్నారు. మానవ శరీరాన్ని కనీసం ఒక 100 ఏళ్ళో 200 ఏళ్ళో 1000 సంవత్సరాలు తీసి పక్కన పెట్టండి. 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి వాడు ఏం చేసుకోవాలి? ఫస్ట్ కావాల్సిన మంత్రాలు అనుష్ఠానాలు కాదు, జడరాజ్ఞ పెంచుకోవాలి. శరీరానికి శ్రమించి పనిచేయాలి. దానికి ఉండే ఫలాలు మాంసాహారాలు కొన్ని మాత్రమే తినాలి, అన్నీ తినకూడదు. మితమాయ భోగం ఉండాలి. బిందు బిట్టాన్ నొందు గట్టాన్ అంటే వీర్యం నుండి అనవసరంగా వేస్ట్ చేయొచ్చు అనుకో, ఆడి రోగంతో పెడతాడు. అటుండే పరిస్థితికి శరీరానికి శ్రమ ఇచ్చి ఆకలేని పక్షంలో అమృతమైనని తినకుండా ఉండాలి. 10 దాటి నిద్ర పాడు చేయకూడదు. సూర్యోదయానికి ముందు లేగాలి. ఇంతవరకు ఏం చేస్తే అంటే ఒక్క మనిషి పుట్టిన తర్వాత వాళ్ళు వచ్చిన జన్మ లగ్న నక్షత్ర ప్రకారం
ఏ నక్షత్రానికి 120 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. ఉమ్. షష్టమ త్రికోణాలు ఉండే పాపగ్రహాలు ఉందనుకో ఆ విధమైన రోగం వస్తుంది. ఆ రోగంతో అటు పోతాడు. అంటే వైద్యం సరిగా చెయ్యకపోతే మీరు వైద్యం చేయించుకుంటారా? మీరు వచ్చినప్పుడు మాకు తెలుసు డాక్టర్లకి వైద్యం మీరు చెప్తున్నారు కదా, నాకు ఆ మందులే పెడతాను ఈ మందులు పెడతాను. వాళ్ళు కాదు, నిన్నే చూస్తే కళ్ళాల చూసి రోగం తెలుసుకోకపోతే వాడు ఏదో తెలుసుకోలేడు. అలాగా మీ బుద్ధి మోసంతో మీరు బుద్ధి దౌర్బల్యం ఇంతటి మీరు సరియాని చోటకి వెళ్తలేదు. భారతీయుల్లో ఇంతకంటే విద్యా సంపన్నులు అయిన మొనకాళ్ళు ఉండి వాళ్ళ దగ్గర వాళ్ళకి మీకు నచ్చక పరాయ దేశానికి ముచ్చెత్తుకోవడానికి వెళ్ళి పరాయ దేశంలో ఉండే ఔషధాలతోటి వాళ్ళకి నాట్యం తెలియక రోగాలు చేసి అల్పబుద్ధిగానికి అధికారం ఇస్తే దొడ్డవారిని అతను తొలగి కొట్టు అని చెప్పింది. అయితే స్వామి ఇప్పుడు పళని మనం చూసుకున్నట్లయితే నవపాషాణ విగ్రహం అంటారు. నవపాషాణ విగ్రహం. ఇప్పుడు 64 పాషాణాలు గురించి మీరు చెప్పాను. ఇప్పుడు చెప్పారు. ఉండు అందుకే నీ అడగకుండా నేను దాని గురించి చెప్తున్నాను. భోగ మహర్షి ఇంత సమర్థనం అయ్యి పైని దగ్గర చిన్న కొడరన్న ఊరుంది. ఆ ఊరిలో భోగ మహర్షి ఇదన్నీ శుద్ధం చేసుకొని ప్రాసెస్ చేసుకొని ఉన్నప్పుడు ఒక కుర్రోడు వచ్చాడు, దూరం మేపే కుర్రోడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు గోచితోటే ఉంటాడు. అలంకారం వివాహం టైంలో మాత్రమే ఉంటుంది. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు తాత అని అడిగాడు. పరా నేనేదో మంది చేసుకుంటాను రా, మంది చేసుకోను. ఆహా నీ ఇక్కడ కూర్చొని మందిరం చేసేది అయితే నువ్వు అది తయారు చేసి దూడలకన్నీ ఈ జంతువులకి ఇచ్చి అది చావకుండా ఉండే ఈ మందిరం చేసి చెప్పి జనాలకి ఇచ్చి డబ్బులు దొబ్బడానికన్నా. ఏమన్నారా నన్ను? ఎవరినా ఏం చేస్తున్నావు తాత అని అడిగాడు. ఎవడు అడిగాడు? గేదెలు కాసేవాడు ఆడే సుబ్రహ్మణ్య స్వామి. ఆయనే సుబ్రహ్మణ్య. ఈయన వచ్చి తాతాన్ని పిలిచాడు. ఒక్క మనిషిన తాతాన్ని సుబ్రహ్మణ్య స్వామి అంటే శివుడికి ఓంకార శబ్దం అని అర్థం చెప్పిన మొనగాడు బ్రహ్మకి ఓమన్ ఉండేని తత్వాన్ని చెప్పగా జైలు పట్టి తన్నాడు. ఆ జైలు ఎక్కడుంది? మన ఆంధ్రప్రదేశ్లో ఉంది.